గుడివాడ శాసనసభ్యులు వెనుగల రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. బయట ఉన్న పోలీస్ భోజనాల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఎవరైనా ఉంటే అక్కడ లోనికి మెనలను పంపించవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక కింద ఉన్న కార్యకర్తలు, నా తోటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనకి అతి పెద్ద పండగ అతి త్వరలో జరగబోతూ ఉంది. ఆ పండగ సన్నాహాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల్లో చేసుకున్నాం, జిల్లాలో కూడా చేసుకున్నాం, తీర్మానాలు చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తా ఉన్నాం. మన జాతి గౌరవం కోసం ఒక పెద్ద ఆయన ఎలుగెత్తి రండి రా కదలిరా అంటే తరలివచ్చిన కార్యకర్తలు మనమందరం. ఆయన స్ఫూర్తిని, ఆయన కష్టాన్ని, ఆయన వారసులుగా మనం ఇంకా 43 ఏళ్ళుగా ప్రతిరోజు మన ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్న చరిత్ర మనది. 43 ఏళ్ళుగా ఆపోజిట్ ఎవరున్నా కానీ ఫైటింగ్ అంటూ జరిగింది మనతోనే, మన మీదే. ఇంతటి చరిత్ర కలిగిన మనం ఎన్నో కష్టాలు ఎదురైనా కానీ గత 5 ఏళ్లుగా వెన్ను చూపకుండా అత్యంత కష్టమైన దారుణమైన పరిస్థితుల్లో కూడా ప్రజల తరపున పోరాడిన చరిత్ర మనకుంది. అంతేకాకుండా నీచంగా మాట్లాడి, పెద్ద చిన్న లేకుండా తారతమ్యం లేకుండా మాట్లాడి దుర్మార్గంగా రాష్ట్ర పరువుని కాకుండా మా గుడివాడ పరువును కూడా తీసి పరువు మొత్తాన్ని బయటపెట్టిన వ్యక్తికి హార్ట్ అటాక్ తెప్పించిన చరిత్ర కూడా మనది. మనం అందరం ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ విజయాలన్నీ ఎలా సాధ్యమైనాయి అంటే మనం అందరం కలిసి కట్టుగా ఉండబట్టి ఈ చరిత్రాత్మకమైన విజయం మనకి సాధ్యమైంది. ఇదే కలిసికట్టుగా ఉండి మనం అందరం చంద్రబాబు నాయుడు గారితో, ఆ తర్వాత లోకేష్ గారితో మన పయనం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఎప్పటికైనా కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం కార్యకర్తలుగా గర్వంగా మనం నిలబడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు ఉన్నా కానీ అనేక రకమైన పథకాలకి అమరావతి కానీ పోలవరమే కానీ పరిగెత్తించడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడి నుంచో నిధులు తీసుకొచ్చి మనకి అనేక రకాలుగా ఆయన మనందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదే రకంగా గుడివాడలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం ఆయన అడుగుజాడల్లో. ఇప్పటిదాకా ఏ పని ఎందుకు చేస్తున్నామో తెలియనట్టుగా ఒక అమృత్ స్కీమ్లో జరిగినా కానీ దానిలో ఎక్కడ పడితే అక్కడ లైన్లు వేసడం కానీ ఇలా అవన్నీ కరెక్ట్ చేసుకుని మన రిక్వెస్ట్ ఉన్నాయి అందరికీ. ఈ సభాముఖంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా మన పెద్దన్న గారికి, ఆయన డిపార్ట్మెంటే కాబట్టి మా గుడివాడకి అతి ముఖ్యమైన సెంటిమెంట్గా ఉన్న గుడివాడ బస్టాండ్ని దయచేసి మీరు వెంటనే కట్టేచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుడివాడకి ఇంకొక పెద్ద సెంటిమెంట్ ఏంటంటే కంకిపాడు రోడ్డు మనం చాలా వరకు బాగు చేసినా కానీ ఇంకో 4 కిలోమీటర్లు ఉంది. దానికి 90 లక్షలు కావాలని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాం. నా నియోజకవర్గం కాకపోయినా సోదరులు మా సోదరులు పామర్ ఎమ్మెల్యే గారు కూడా దీని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ 4 కిలోమీటర్లు బాగు చేస్తే
అది ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉందనేది మీరు గుర్తించి మీరు తీర్మానం కూడా ప్రవేశపెట్టండి, ఎలా అయినా చేయండి. అంత రోడ్డు అంతా వేసాం, 4 కిలోమీటర్ల కోసం రోడ్డు వాడలేకపోతున్నామండి. ఆయనకే సంబంధం, ఆయనదే. ఓకే, అలాగే లోకి ఆ రోజున ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మరి సంక్షేమాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు. బీసీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీని మరి అంతర్జాతీయ స్థాయికి తెలుగు ప్రజలందరినీ కూడా తీసుకెళ్లినటువంటి ఘనత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ పార్టీకి లేనటువంటి విధంగా మరి మన యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు మరి కార్యకర్తలందరికీ కూడా ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారందరూ కూడా మరి సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి ఇన్సూరెన్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయటం. అంతేకాకుండా గతంలో కూడా మనం చూసినట్టయితే ఎవరైతే ఆర్థికంగా పేదవారు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు నాయకులు వాళ్ళందరికీ కూడా మరి పార్టీ సంక్షేమ నిధి నుంచి వారందరినీ కూడా అనేక సందర్భాల్లో ఆదుకోవటం కూడా మనందరం చూసాం. మరి ఇదే తరహాలో ప్రతిరోజు కూడా ఈ రోజున ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా మేమందరం కూడా ఈరోజు శాసనసభ్యులుగా అవటానికి కారణం కార్యకర్తలు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజున అన్ని విషయాలు పెద్దలందరూ కూడా తెలియజేశారు కాబట్టి మరి ఇక్కడ మా నియోజకవర్గానికి సంబంధించి పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద వాటన్నిటికి కూడా తీర్మానాల రూపంలో ఈ రోజున ప్రవేశపెట్టదలుచుకున్నానని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా నియోజకవర్గంలో ముఖ్యంగా మరి చిన్నగోలకపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామం చుట్టూ కూడా సముద్రం ఎటు చూసినా కానివ్వండి, ఆ గ్రామం మరి ఈ రోజున కోతకు గురైపోయి సముద్రం కలిసేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. తప్పకుండా దానికి ఒక రిటైనింగ్ వాల్ లాంటిది ఏర్పాటు చేసే దిశగా పెద్దలు కృషి చేయాలని చెప్పేసి, ఆ గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి ఈ యొక్క అంశాన్ని కూడా తీర్మానంలో ప్రవేశపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో ఎక్కువగా మరి కృత్రిమ మండలంలో చూసినట్టయితే ఆక్వా రంగం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇందాక తీర్మానంలో ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే ఆక్వా రంగాన్ని ఆదుకోవాలంటే గతంలో మనం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ₹40 యూనిట్ ధర ఏదైతే ఉందో దాన్ని అమలు చేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గతంలో 2014-19లో ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ రోజున ఏదైతే గూడూరుకు సంబంధించినటువంటి జొండాల రేవు వంతెన ఆ రోజున 7 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం కాగిత వెంకటరావు గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఆ రోజున ఆ యొక్క వంతెన్ని శాంక్షన్ చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ